అనకాపల్లి టు హైదరాబాదు చర్లపల్లి అంటే మన చేసింది ఏసీ ప్లస్ మామూలు బోగీలు కూడా ఉన్నాయి. ఈరోజు అయితే టోటల్ ఏసీ, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ కోచ్లు, థర్డ్ ఏసీ. ఇది అనకాపల్లి నుంచి చర్లపల్లి వరకు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నాం కదా, చూశారు కదా. ఇప్పుడు ఈ వారంలోనే 2 ట్రైన్స్ పోయినాయి. ఇంకా కూడా కొన్ని ట్రైన్స్ వచ్చే అవకాశం ఉంది అనకాపల్లి నుంచి పలు ప్రాంతాలకి. ఇది మన ప్రధానమంత్రి, విజయన్ ఉన్న ప్రధానమంత్రి సామాన్య మానవులందరూ కూడా హ్యాపీగా ట్రావెల్ చేయాలి, సేఫ్గా ట్రావెల్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు ఈ 12 సంవత్సరాల్లో రైల్వేస్లో చాలా అంటే ఇంప్రూవ్మెంట్. ఎక్కడి నుంచి ఎక్కడికి, కన్యాకుమారి నుంచి ఇటు నార్త్ ఈస్ట్ కానీ ఇటు శ్రీనగర్ వరకు, శ్రీనగర్ అయితే అటు బారాముల్లా వరకు కూడా పైకి, కింది నుంచి అంత పైకి కూడా ఏదైతే చినాబ్ బ్రిడ్జ్ కట్టి అదంతా కూడా చేసి లాంగెస్ట్ హైయెస్ట్ బ్రిడ్జి, ఈఫిల్ టవర్ కన్నా కూడా ఎక్కువ ఉండే బ్రిడ్జి. రైల్వేలో చాలా డెవలప్మెంట్. ఇంకా కూడా మనం చూసాం, విశాఖపట్నం నుంచి అటు అమరావతి తడ వరకు కూడా ఇంకొక లైన్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. దాంట్లో మన అనకాపల్లి పైన కూడా ఇంకొక 4th లైన్ వచ్చే ఆల్మోస్ట్ మన క్యాబినెట్లో క్లియర్ అయిపోయింది. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అలాగే ఏదైతే కూటమి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరి సహకారంతో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాజెక్టులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా ఇదే అనకాపల్లి ప్రజలు అయితే చాలా హ్యాపీగా ఈ ఇండస్ట్రీస్ రావడం ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రజల ఆశీస్సులు కూడా వీరి ముగ్గురికి కావాలని చెప్పేసి కోరుతున్నాం. తిరుపతి కూడా మాట్లాడుతున్నాం. తిరుపతి కూడా ఇంకా ట్రైన్స్ కావాలి. తిరుపతి కూడా చాలా వరకు ఫస్ట్ దేశంలో ఎక్కడన్నా కానీ అనకాపల్లికే ఫస్ట్ ప్రిఫరెన్స్. రండి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం అన్ని రంగాలుగా ముందుకు వెళ్తూ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు రైల్వేలో కూడా సాధించుకోవడం. వందే భారత్ లాంటి ట్రైన్లు గతంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది మన దేశంలోనే స్వయంగా తయారు చేసుకొని అత్యంత తక్కువ ఖరీదుతో తయారు చేసుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లు మొదలుపెట్టే కార్యక్రమంలో మన విశాఖపట్నం నుంచి కూడా వందే భారత్ హైదరాబాద్ మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతేకాకుండా బుల్లెట్ ట్రైన్లు కూడా మొన్ననే మీకు మినిస్టర్ గారు వచ్చినప్పుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టే ఆలోచనతో ఉన్నామని చెప్పి విశాఖపట్నం నుంచి అమరావతికి చేసే కార్యక్రమం కానీ ఎంతో అభివృద్ధి చేస్తూ, ముఖ్యంగా మన ఎంపీ గారు నాయకత్వంలో ఎంపీ గారు రైల్వే బోర్డు రైల్వే కమిటీకి చైర్మన్గా ఉండటం కూడా మన అదృష్టం. ఎందుకంటే ఈ ట్రైన్లు ఈ వారం రోజుల లోపలే 2 ట్రైన్లు వచ్చాయి. మళ్ళీ ఇంకా ఇంకొక 2 ట్రైన్లు అయితే ఆలోచనలో ఉన్నాయి. అవి కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఎక్కువ అవకాశం, మేము కూడా మన ఎంపీ గారిని కోరేది, విశాఖపట్నం నుంచి ఎటైతే వందే భారత్ ఉందో అదేవిధంగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వరకు పెడితే ఇక్కడి నుంచి అమరావతి వెళ్ళడానికి కానీ హైదరాబాద్ వెళ్ళడానికి కానీ చాలా సులభంగా అందరికీ ఆమోదయోగంగా ఉండేటువంటి ఒక అవకాశం కావాలి. స్లీపర్ ట్రైన్లు కూడా వందే భారత్ మొదలు పెడుతున్నారు. కాబట్టి దీంతోపాటు విశాఖపట్నానికి, ఈ రాష్ట్రంలో అనకాపల్లి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి సాధిస్తూ ఈ ప్రాంతాన్ని, అనకాపల్లి జిల్లాని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఎలక్షన్లో ఎంపీ గారు కూడా పరిశ్రమలు తీసుకొస్తాం లక్షలాది కోట్ల రూపాయలతో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా సుమారు 6 లక్షల కోట్లు మన అనకాపల్లి జిల్లాలోనే పరిశ్రమలు వస్తున్నాయి. ఆర్సార్ మిట్టల్ కానీ, ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా ఫార్మాసెస్ కానీ, ఇటువంటి ఎన్నో వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా అనకాపల్లి అభివృద్ధి పరచాలి. కాబట్టి అనకాపల్లిలో వందే భారత్ ట్రైన్కి ఒక హాల్ట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయమనేసి వారిని కోవడం జరిగింది. దీంతోపాటు ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి కొల్లాం కూడా రెగ్యులరైజ్ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. అది కూడా రెగ్యులరైజ్ అవుతుంది ఈ వారంలోనే. ఆ వాటికి కూడా ఒక స్టాప్ అనకాపల్లిలో ఇస్తే చాలామంది స్వామి అయ్యప్ప భక్తులు ప్రాంతం నుంచి వేలాది మంది ప్రతి ఏడాది వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ కొల్లాం ట్రైన్కి ఇక్కడ స్టాపేజ్ ఇచ్చే కార్యక్రమం కూడా మన ఎంపీ గారిని ప్రయత్నం చేయమనేసి వారిని కోరుతూ,
ఇటువంటి అభివృద్ధి సాధించడానికి అనకాపల్లి స్టేషన్ కూడా 18 కోట్ల రూపాయలతో మోడర్నైజేషన్ కార్యక్రమం, ఎస్కలేటర్స్ కానీ, లిఫ్ట్లు కానీ ఇవన్నీ పెట్టే కార్యక్రమం మరొక 6 మాసాల్లో పూర్తి స్థాయిలో ఈ రైల్వే స్టేషన్ పూర్తి చేసుకొని మళ్ళీ ప్రారంభోత్సవ కార్యక్రమం త్వరలోనే ఎంపీ గారి సారథ్యంలో చేస్తారు. కాబట్టి ఈ జిల్లా ప్రజల తరఫున ఎంపీ గారికి నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు ఇన్ని రకంగా వెనుకబడినటువంటి అన్ని రకాలుగా గత 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమంలో మన ప్రధాని గారు ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి లక్షలాది రూపాయల పరిశ్రమలు మన రాష్ట్రానికి ఇవ్వడం కూడా మన రాష్ట్ర అదృష్టంగా భావిస్తున్నాం. ఇటువంటి సందర్భంలో మన ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులుగా మన ప్రాంతం నుంచి రావడం కూడా ఈ ప్రాంత ప్రజలకి ఒక మంచి అదృష్టంగా భావిస్తున్నాం.